హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టాటా హెక్సా ఎక్స్ఎం వేరియంట్ అయితే తీసుకురావడం జరుగుతుందండి. ఈ కారు చూసుకున్నట్లయితే యూపీ కారు, ఢిల్లీలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లో ఫైనాన్షియల్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కారు అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. ఈ కారు ఇండియాలో ఎక్కడికైనా అమ్ముతాను, ఎక్కడికి కావాలన్నా కూడా ఎన్ఓసి ఇస్తానండి. ఇండియా మొత్తం కూడా ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఇక డీటెయిల్స్ విషయంలో ఈ కారు ఢిల్లీలో ఉంది, నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను. 48,000 తిరిగినటువంటి కారు. ఈ కారు చూసుకున్నట్లయితే టాటా హెక్సా ఎక్స్ఎం వేరియంట్ అండి. 2017 కారు, 2032 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ 48,000 కిలోమీటర్లు తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్. ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్, ఇన్వైస్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 5 టైర్స్, స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ కూడా ఒక 60% టైర్స్ అయితే ఉన్నాయండి. మైలేజ్ 1 లీటర్ డీజిల్కి హైవే మీద 15 మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ వర్కింగ్లో ఉన్నాయి. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి, ఫ్లిప్ కీస్ అండి. సేఫ్టీ విషయంలో ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి, అలాగే ఏబిఎస్ అయితే ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ అయితే ఉంది. అలాగే 7 సీటర్ కార్. ఈ కారు చూసుకున్నట్లయితే ఇందులో 6 సీటర్ వస్తుంది, 7 సీటర్ వస్తుంది. ఇది 7 సీటర్ కార్ అండి. సీట్ కవర్స్ 100కి 80% ఉన్నాయి. కారు బాడీ పరంగా బ్లూ కలర్ కార్ అండి. కారు కలర్ వచ్చేసి బ్లూ కలర్ కార్ అండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు, నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 1-2 చోట్ల, ఒక 4-5 చోట్ల మైనర్గా కనపడనట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, అయితే కామన్ అండి. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. బూటు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర 5,95,000 రూపాయలు. 5,95,000 కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది. కానీ 10,000, 20,000 మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంది. ఎందుకంటే బార్గెనింగ్ ఎక్కువ అయితే లేదండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చాలా వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, టాటా దీనికి ఫ్రంట్ గ్లాస్ అయితే చిట్లిందండి, చూపిస్తా. అది కూడా టాటా హెక్సా ఎక్స్ఎం వేరియంట్, మాన్యువల్ 7 సీటర్. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు. కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది. బార్గెనింగ్ అయితే ఏం లేదండి. 10,000 మధ్యలో బార్గెనింగ్ ఉంది. చూడొచ్చండి, గ్లాసు లైట్గా చిట్లింది. గ్లాస్ ఇక్కడ తక్కువే ఉంటుందండి. 5,000, 5,500 మధ్యలో ఉంటుంది. మన దగ్గర అయితే దాదాపుగా 8,000 దాకా అయితే ఉంటుంది. 8,000, 10,000 కూడా ఉండొచ్చు. చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్లకు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. బ్లూ కలర్ కార్ అండి. 48,000 తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. చూడొచ్చు, టైర్స్ వచ్చేసి ఫ్రంట్ ఒక 60-70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే వెనకాల ఒక 40-50% టైర్స్ అయితే ఉన్నాయి. కారు యొక్క లెఫ్ట్ సైడ్లోకి చూడొచ్చండి. కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది. మొత్తం కంపెనీతో వచ్చినటువంటి లేబుల్స్తో కారు అయితే ఉందండి, టాటా మోటార్స్ లిమిటెడ్. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క వెనకాల చూడొచ్చు, 2 టెయిల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైపర్ డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా నీట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా ఈ కార్కి స్పేషియస్గా అయితే ఉంటుంది. మైలేజ్ విషయంలో నెంబర్ ఆఫ్ మైలేజ్ అయితే వస్తుంది, 15 వస్తుంది మైలేజ్ హైవే. చూడొచ్చండి, ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. బిల్ట్ క్వాలిటీలో కూడా కారు నెంబర్ 1గా అయితే ఉంటుందండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 50-60% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే చూడొచ్చు, కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 50% టైర్స్ అయితే ఉన్నాయండి వెనకాల. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 7 సీటర్ కారు, 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, అలాగే హార్మ్ రెస్ట్, 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు. రియర్ ఏసీ వెన్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి. ఈ కార్కి చూసుకున్నట్లయితే పిల్లర్స్కి వస్తాయి. బి పిల్లర్, సి పిల్లర్కి ఏసీ వెన్స్ అయితే వస్తాయండి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది. ఫ్లిప్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఈ కార్కి.
ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను, చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 48,000 కిలోమీటర్లు తిరిగింది, జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్, ABS అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. అలాగే గేర్స్ కూడా స్మూత్ పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. AC కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే హార్మ్ రెస్ట్ అయితే ఉందండి. అలాగే క్లచ్ కూడా స్మూత్గానే ఉంది, హార్డ్ అయితే ఏం లేదు. చూడొచ్చు, రూఫ్ చాలా నీట్గా అయితే ఉంది. గ్లాస్ ఒకటి లైట్గా చిట్లిందండి, గ్లాసు మంచిగా కనపడుతుంది. మార్పించుకుంటే ఇక్కడ తక్కువలో అయితే అయిపోయింది. అలాగే 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే టైర్స్ ఫ్రంట్ 70% అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది, సైలెంట్గా అయితే ఉంది. ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు కానీ అట్లాంటివి అయితే ఏం లేవండి. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు. మొత్తం చూడొచ్చు, పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు, ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ నెంబర్ 1గా అయితే ఉంది. అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. కంపెనీ లేబుల్తో కార్ అయితే ఉందండి. 2017 టాటా హెక్సా XM వేరియంటు, 48,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, 2 కీస్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. ఈ కారు ధర 5,95,000 రూపాయలు. 5,95,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బై, జై హింద్.